కేవలం రూ. 5కే విద్యుత్ కనెక్షన్ ఏంటి అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇక్కడ ఇది మన రాష్ట్రంలో కాదు, ఇది మధ్యప్రదేశ్లో ఒక సంచలన ప్రకటన చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. కేవలం రూ. 5కే శాశ్వత విద్యుత్ కనెక్షన్ మంజూరు చేస్తాము అంటూ మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ప్రకటించారు. భోపాల్లో నిర్వహించిన ఒక సభలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఈ పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తుందని కూడా చెప్పారు. శాశ్వత విద్యుత్ కనెక్షన్ లేని రైతులకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. రైతులకు మంచి చేయాలని, వారి జీవితాలు మెరుగుపడాలని తాము కోరుకుంటున్నామన్నారు. రాబోయే 3 ఏళ్లలో 30 లక్షల సౌర విద్యుత్ వ్యవసాయ పంపుల్ని రైతులకు అందుబాటులో తీసుకొస్తున్నట్లు కూడా సీఎం చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వం సోలార్ విద్యుత్ కొనుగోలు చేస్తుంది అన్నారు. అంటే రైతులకి అన్నమాట ఇది శాశ్వత విద్యుత్ కనెక్షన్ ఇవ్వబోతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. వాస్తవానికి ఇలాంటి సబ్సిడీలు ఇస్తే చాలా మంచిది. రైతులకి మేము కేంద్రం డబ్బులతో కలిపి 20,000 ఇస్తున్నాం అని అన్నదా సుఖీభవ లాంటి కార్యక్రమాలు మనకి ఇక్కడ ఎలాగైతే ప్రవేశపెడుతున్నారో అక్కడ ఏంటి అంటే ఇలాంటి విద్యుత్ కనెక్షన్లు ఇలా తక్కువ ధరకు రూ. 5 అంటే పెద్ద సమస్య ఏం కాదు, ఏదో పేరుకి రేటు పెట్టడం అంతే. కానీ ఒక రకంగా ఫ్రీగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్టే. మరి ఫ్రీ విద్యుత్ అంటే మరీ వాల్యూ లేకుండా పోతుంది కదా, అందుకని రూ. 5కే విద్యుత్ కనెక్షన్ అన్నారు. వినడానికి కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. డిఫరెంట్గా రూ. 5కి విద్యుత్ కనెక్షన్ ఏంటంటే అదే ఫ్రీ అంటే ఫ్రీ విద్యుత్ కనెక్షన్ అంటారు. ఏది ఏమైనా ఇది మంచి నిర్ణయం తీసుకుంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. అలాగే భవిష్యత్తులో కూడా ఆంధ్రప్రదేశ్ లేదంటే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతులకు సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఇప్పుడు మొన్నటి వరకు అక్కడైతే రైతు బంధు పేరుతో మంచి నిర్ణయమే తీసుకున్నారని చెప్పారు. ఓకే, రైతు బంధు దాన్ని తీసేలేదు, ఇప్పుడు ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది. కాకపోతే అలాంటి పథకాలు లేదంటే ఇలాంటి నిర్ణయాలు కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా తీసుకోవాలి అనేది రైతులు చెప్తున్నమాట.